అందరికి కూడా ప్రభుత్వం నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు. ప్రతి ఒక్కరం కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఘనమైన నామాన్ని ఆరాధిస్తూ రెండవసారి అందరం కూడా కలిసి పాడదాం. అంతము వరకు నడిపించే ఆయన ప్రేమ, నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు. నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు. నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము. నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు. నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు.
మేరలో కనబడలేదే ఏ మమకారము నా బాధలో, కలనైన మరువని నీ అనురాగము చూపితివాయి దీనునిపై. కను చూపు మేరలో కనబడలేదే ఏ మమకారము నా బాధలో, కలనైన మరువని నీ అనురాగము చూపితివాయి దీనునిపై. నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము, నా ప్రియుని ప్రేమ అద్భుతము, నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము, నా ప్రియుని ప్రేమ అద్భుతము. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు, నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు. స్తోత్రం. దాచెనుగా నన్ను ఏ ఆపద నాకు రానీయక, కరుకైన మార్గము ఎదురైన వేళలో నన్ను మోసగా అలసట చెందక. ఆమేన్. తన నీడలోన దాచెనుగా నన్ను ఏ ఆపద నాకు రానీయక, కరుకైన మార్గము ఎదురైన వేళలో నన్ను మోసగా అలసట చెందక. నా ప్రియుని ప్రేమ ఉన్నతము, నా ప్రియుని ప్రేమ మహోన్నతము, నా ప్రియుని ప్రేమ ఉన్నతము, నా ప్రియుని ప్రేమ మహోన్నతము. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు, నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు.
కొరకై రానయున్న నా ప్రియుడా, నీకే స్తోత్రం. నీవే నా ఆనందం, నీవే నా పరవశం. ఆమేన్. అనుకోని గడియలో నా ప్రియుడే రాగా, సియోను పురమే నా నివాసము. ఆకలి అయినను దప్పిక అయినను లేని ఆ రాజ్యము నా సొంతమే. అనుకోని గడియలో నా ప్రియుడే రాగా, సియోను పురమే నా నివాసము. ఆకలి అయినను దప్పిక అయినను లేని ఆ రాజ్యము నా సొంతమే. నా ప్రియుని ప్రేమ పరవశమే, నా ప్రియుని ప్రేమ మహదానందమే. 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 నా ప్రియుని ప్రేమ ఉన్నతము, నా ప్రియుని ప్రేమ మహోన్నతము. నా ప్రియుని ప్రేమ ఉన్నతము, నా ప్రియుని ప్రేమ మహోన్నతము. నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము, నా ప్రియుని ప్రేమ అద్భుతము. నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము, నా ప్రియుని ప్రేమ అద్భుతము. నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము. నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము. నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము. నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము, నా ప్రియుని ప్రేమ అద్భుతము. నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము, నా ప్రియుని ప్రేమ అద్భుతము. నా ప్రియుని ప్రేమ ఉన్నతము, నా ప్రియుని ప్రేమ మహోన్నతము. నా ప్రియుని ప్రేమ ఉన్నతము, నా ప్రియుని ప్రేమ మహోన్నతము. నా ప్రియుని ప్రేమ పరవశము, నా ప్రియుని ప్రేమ మహదానందము. నా ప్రియుని ప్రేమ పరవశము, నా ప్రియుని ప్రేమ మహదానందము. నా ప్రియుని ప్రేమ పరవశము, నా ప్రియుని ప్రేమ మహదానందము. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. ఆరాధనా రీత భారతల శబల శబల ఖరబల శబల రీత భారతల ఖరబల శబల రేబా భారతల ఖరబల శబల శబల ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. ఆరాధనా యేసయ్యా నీకే
నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన 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 పరలోకపు మహిమ కమ్ముకును గాక ప్రతి వ్యక్తిని తాకును గాక ప్రియుడా నీ ప్రేమ పరవశమై మేము ఆనందించుదుము గాక ఆరాధన 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 నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు నా ప్రియుని ప్రేమ అతి మధురము నా ప్రియుని ప్రేమ అమృతము నా ప్రియుని ప్రేమ ఆశ్చర్యము నా ప్రియుని ప్రేమ అద్భుతము నా ప్రియుని ప్రేమ ఉన్నతము నా ప్రియుని ప్రేమ మహోన్నతము నా ప్రియుని ప్రేమ పరవశమే నా ప్రియుని ప్రేమ మహదానందమే. అవును ప్రభువా, నీ ప్రేమ మా జీవితాలను వెతికి వచ్చిందయ్యా.
ఏ విధమైన అర్హత లేని వాళ్ళమయ్యా. అత్యున్నత సింహాసనాసీనుడైన నిన్ను ఆరాధించటానికి, అబ్బా నాయన తండ్రి దేవాన్ని పిలవటానికి ఏ విధమైన యోగ్యత లేని వాళ్ళమయ్యా. అయినప్పటికీ మీ ప్రేమ మాకు ఈ అర్హతనిచ్చింది. మీ పాద సన్నిధిలో నిలవబడి మిమ్మల్ని ఆరాధించే వారిగా మమ్మల్ని మార్చింది మీ ప్రేమే. మీ ప్రేమ ఎదుట సాగిలపడుతున్నాం. ఆ శ్రేష్టమైన ప్రేమను ఆరాధిస్తున్నాం. ఆ శ్రేష్టమైన ప్రేమను కొనియాడుతున్నాం. ఆ మహాప్రేమ ఎదుట సాగిలపడుతున్నాం. ఆ శాశ్వతమైన ప్రేమ ఎదుట సాష్టాంగపడుతున్నాం. మమ్మలను మేము మీకు అప్పగించుకుంటున్నాం అయ్యా. ఈ మధ్యాహ్నపు వేళ, ఈ మొదటి ఆరాధనలో ఈ సంవత్సరం మీరు మాతో మాట్లాడవలసిందని మీ పాదాలు పట్టుకుంటున్నాం. మీ మాట ప్రతి ఒక్కరి ప్రాణమును తేలికపరచునుగాక. మీ మాట ప్రతి ఒక్కరి ప్రాణమునకు త్రాణ కలుగ చేయునుగాక. మీ మాట ప్రతి ప్రాణములోను నిమ్మరం పుట్టించునుగాక. నీ మాట ప్రతి హృదయాన్ని నెమ్మదిపరచునుగాక. నీ మాట ప్రతి హృదయములో ఉన్న చింతను తరిమివేయునుగాక. ప్రతి దేహములో ఉన్న అస్వస్థతను కొట్టివేయునుగాక. గొప్ప సంతోషముతో నీ మాట ప్రతి ఒక్కరిని అలంకరించునుగాక అని ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అంగీకరించి మాతో మాట్లాడవలసిందని వేడుకుంటూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చో. 81వ కీర్తన నిర్మలా గారు వచ్చి చదువుతారు. 81వ కీర్తన. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 81వ అధ్యాయం చదువుకుందాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి, మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దాన్ని నియమించెను. అక్కడ నేను ఎరుగని భాష వింటిని. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుముదాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. అన్నిల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. అన్నిల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. యెహోవాను ద్వేషించు వారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండతేనితో నిన్ను తృప్తిపరచుదును. దేవుడి వాక్య భాగంలోను మన హృదయం నందు భద్రపరచును గాక. ఆమేన్. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన పావన పుణ్యనామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ మరొకసారి మనమందరం దేవుని ఇంటిలో ఈ విధంగా సమకూర్చబడి ఆయన నామాన్ని ఆరాధించడానికి ప్రభు అనుమతించినందుకై, అనుగ్రహించినందుకై, ఆశీర్వదించినందుకై ఆయన ఘననామాన్ని స్తోత్రిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ
చేరి ఉన్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఒక ఇంటిలో ఒక వ్యక్తి యొక్క రిస్ట్ వార్చి మిస్ అయింది. అతను అంతా ఎతికాడు, ఎక్కడ ఆ వార్చి దొరకలేదు. తన రూమ్లోనే దాన్ని పెట్టానని అతనికి గుర్తుంది. ఆ రూమ్లోనికి అతను, అతని కుమారుడు తప్పితే మరి ఎవరు రారు. అయితే బాగా వెతికిన తర్వాత కొడుకుని పిలిచి అడిగాడు, రే నువ్వు ఏమైనా నా వార్చి తీసావా అని అడిగాడు. అడిగితే నేను తీయలేదు డాడీ అని చెప్పాడు. అయితే ఇతను చాలా సీరియస్ అయ్యి కళ్ళెర చేసి, 2 రోజులు నీకు టైం ఇస్తున్నాను, నా వార్చి నాకు అప్పచెప్పు, లేకపోతే నిన్ను ఏం చేస్తానో నాకు తెలియదు అని చెప్పి ఆ కొడుకుని చాలా సీరియస్గా గద్దించాడు. సరే 2 రోజులు అయిన తర్వాత మళ్ళీ అడిగాడు, ఏరా వార్చేది అని. నాకు తెలియదు డాడీ, నేను తీయలేదని చెప్తున్నాను కదా అన్నాడు. అంటే ఇతనికి బాగా కోపం వచ్చి బెల్ట్ తీసుకుని బాగా భయంకరంగా కొట్టాడు. కొట్టి ఇంకా జీవితంలో నువ్వు నాకు నీ ముఖాన్ని చూపించొద్దు అని చెప్పి కొద్ది రోజుల్లోనే అతన్ని హాస్టల్లో జాయిన్ చేశాడు. హాస్టల్కి ఆ పిల్లోడు వెళ్ళిపోయిన తర్వాత తల్లి బాధపడతా ఉంది. ఆ తండ్రికి నచ్చజెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంది, కానీ ఏమాత్రం మెత్తబడట్లేదు. కొడుకుని అడుగుతూ ఉంది, నాన్న ఏమైనా తీసావా చెప్పు అని. అమ్మ నేను తీయలేదు అంటున్నాడు. అలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇల్లు దులుపుతూ ఉండగా ఆ వార్చి దొరికింది. ఒక బాక్స్లో పెట్టబడి ఉంది. ఆ బాక్స్ని తీసుకొచ్చి, ఏమండి ఇదే కదా మీ వార్చి, దీనికోసమే కదా వాడిని కొట్టారు మీరు, వాడిని హాస్టల్లో జాయిన్ చేసింది కూడా దీని గురించే కదా అని అంటే, అయ్యయ్యో ఇదేనే నిజమే, ఎక్కడుంది అన్నాడు. అంటే పలానా చోట నాకు దొరికింది అన్నాడు. అయ్యయ్యో దాన్ని ఆయిలింగ్ చేపిద్దామని, సర్వీసింగ్ చేపిద్దామని నేనే ఆ బాక్స్లో పెట్టాను, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది అని చెప్పి భార్య దగ్గర అనవసరంగా వాడిని కొట్టాను అని బాధపడ్డాడు. కానీ ఆ కొడుకు దగ్గరికి వెళ్ళి మాత్రం, ఒరే నిన్ను కొట్టాను తప్పయింది అని చెప్పి, లేకపోతే ఒరే నాన్న ఏమనుకోమాకని కానీ ఏమాత్రం కూడా అనలేదు. అలా రోజులు గడిచిపోయి హాస్టల్లోనే ఆ పిల్లోడు ఉన్నాడు. హాస్టల్లోనే పెద్దోడయ్యాడు. ఏ సెలవులకి రావడానికి ఇష్టపడేవాడు కాదు. ఒకవేళ వచ్చినా వాళ్ళ నాన్న ముందుకు వచ్చేవాడు కాడు. ఈయన కూడా అంత ప్రయత్నం చేసేవాడు కాడు. అలా రోజులు గడిచిపోయిన తర్వాత ఆ పిల్లాడు పెద్దోడై మంచి ఉద్యోగం తెచ్చుకుని అమెరికా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమెరికాలోనే స్థిరపడిపోయాడు. ఇప్పుడు వయసు మళ్ళిన తర్వాత ఆ కొడుకు ముఖం చూడాలని, ఆ కొడుకు పిల్లల్ని చూడాలని, ఆ కొడుకుని కలుసుకోవాలని తండ్రి ఆశపడుతున్నాడు. ఆ తండ్రి కొడుకులు ఇద్దరిని కలపాలని ఆ తల్లి కూడా చాలా తాపత్రయం పడుతూ ఉంది. కానీ ఆ కొడుకు ఏమాత్రం ఇష్టపడట్లేదు ఇండియా రావటానికి కానీ, తండ్రికి ముఖం చూపించడానికి కానీ. ఎన్నోసార్లు నాన్న నేను అనవసరంగా కొట్టాను అని చెప్పే ప్రయత్నం చేయాలని చూసినా ఆ ప్రయత్నం సఫలం అవ్వలేదు. ఆ పిల్లాడు దానికి ఛాన్స్ ఇవ్వలేదు. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేశానంటే, మనం కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిని ఆలోచించకుండా తీసుకుంటే మనం చాలా ఖరీదు దానికి చెల్లించాల్సి వస్తుంది. ఒక మనిషిని అనేటప్పుడు కానీ, ఒక మనిషి దగ్గర మనం మాట పడేటప్పుడు కానీ, ఒక మనిషిని అర్థం చేసుకునేటప్పుడు కానీ, ఒక మనిషిని అపార్థం చేసుకునేటప్పుడు కానీ చాలా వివేకాన్ని ఉపయోగించాలి. తొందరగా ఎవరిని అపార్థం చేసుకోకూడదు. ఆలస్యంగా అందరినీ అర్థం చేసుకోవాలి. అందరూ తొందరగా అర్థమైపోతున్నారంటే నువ్వు ఉట్టి వెకిలోడు అని అర్థం. ఎవరు నీకు మంచిగా అనిపించట్లేదు, అందరూ నీకు అపార్థమే అవుతున్నారు అంటే నువ్వు చాలా కర్కశుడు అని అర్థం. ఒకరోజు ఒక అతను ఆవు దగ్గరికి వెళ్ళి అన్నాడంట, నువ్వు చాలా తెల్లగా ఉన్నావు కానీ నీకు కొమ్ములు ఉన్నాయి, నువ్వు బాలేదు అన్నాడంట. అదే మనిషి అదే రోజు గులాబీ చెట్టు దగ్గరికి వెళ్ళి,
చాలా చక్కటి పూలు పోస్తున్నావు, కానీ నీకు ముళ్ళున్నాయి, చిచ్చి నువ్వు బాలేదు అన్నాడంట. అదే రోజు అదే మనిషి నేరేడు చెట్టు దగ్గరికి వెళ్ళి, నువ్వు చాలా పెద్ద చెట్టు కానీ చిన్న చిన్న కాయలు కాస్తావేంటి అని అన్నాడంట. అయితే ఈ మూడు కలిసి అతను అన్నాయంట, నువ్వు మనిషివి, చాలా మంచి జన్మ ఎత్తావు, కానీ అందరినీ ఎత్తి చూపే జన్మ నీ జన్మ, నీదొక జన్మేనా, చిచ్చి నువ్వు మాకు నచ్చలేదు అన్నాయంట మూడు. అంటే ఒక మనిషిని మనం క్రిటిసైజ్ చేయటం, లేకపోతే తక్కువగా ఆలోచించటం, అపార్థం చేసుకోవటం, ఆ మనిషి మనల్ని ఏమి అనకమునిపే మనల్ని ఆ మనిషి ఏదో అంటున్నాడనే ఒక భావనలోనికి, అభద్రతా భావనలోనికి మనం వెళ్ళిపోవడం, ఒక మనిషి మన కొరకు ఎంత ఆలోచిస్తున్నాడు అనే దాన్ని అర్థం చేసుకోకపోవటం, ఒక మనిషి నా జీవితంలో ఎంత పాత్రను పోషిస్తున్నాడు అనే దాన్ని ఆలోచన చేయకపోవటం. చాలామంది భార్యలు, చాలామంది భర్తలు, చాలామంది పిల్లలు, చాలామంది తల్లిదండ్రులు ఈ బంధాలను పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. నేను నాకు ఎవరో చూపిస్తున్నారు, ఒక ఆవిడ వాళ్ళ ఆయన్ని మొక్కల కింద కోసి గ్రైండర్లో తిప్పేసిందంట, గారెల పిండి తిప్పినట్టు. మొన్న ఈ మధ్య నేను ఒకసారి చెప్పాను కదా, ఒక ఆయన వాళ్ళ ఆవిడ్ని, ఆయన ఎక్స్ ఆర్మీ, బాగా కోసి కుక్కర్లో పెట్టి వండేసి ఆ మాంసం ముక్కలు తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న చెరువులో కలిపొచ్చాడు. ఎందుకింత భయంకరమైనటువంటి పరిస్థితి అనంటే, ఎందుకింత భయంకరమైనటువంటి అనుభవము అనంటే, బంధాలను గుర్తించకపోవటం, అపార్థం చేసుకోవటం, తొందరపాటు నిర్ణయాలను తీసుకోవటం. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఈ 2026 సంవత్సరం ప్రారంభంలో మనం ఉన్నాం. ఈ 2026 సంవత్సరం ఆధ్యాత్మికంగా మనల్ని ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకువెళ్ళే సంవత్సరంగా ఉండాలి అనంటే మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలి? బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు, వారి నిర్ణయాలను చాలా చక్కగా తీసుకున్నారు. ఈ రోజున మనం కూడా వాళ్ళ నిర్ణయాలను ఆలోచించి మన నిర్ణయాలు కూడా అలాగుండేటట్లు చూద్దాం. ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 24వ వాక్యం నుండి కొన్ని మాటలు మనం అలాగ చదువుకుంటూ వెళదామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగాలను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి, చూడండి, మేలని యోచించి నిర్ణయించి తీర్మానించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు అతడు ఒప్పుకోలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము మీద దృష్టి ఉంచినాడు. ఈ రోజున నువ్వు నేను తీసుకునే నిర్ణయం, దేవుని కొరకు నేను బ్రతకాలి అనే నిర్ణయంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. మొట్టమొదటి విషయంలో దేవుని కొరకు నేను బ్రతుకుతున్నానా అనే ఆలోచన మనం చేసుకోవాలి. శరీరము దాని వ్యామోహము నెరవేర్చబడ్డానికి మనం బ్రతికితే మన జీవితంలో మనము విడిచిపెట్టబడతాం. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి మోషే గారు. ఎంత గొప్ప నిర్ణయం అంటే, అది ప్రపంచ దేశాలలో ఆనాడు ఐగుప్తు అభివృద్ధిలో పోటీ పడతా ఉంది. ఆనాడు మోషే అక్కడి నుండి బయటకు వచ్చేటప్పుడు నిజంగా ఐగుప్తు ఆ ఫరో యొక్క రాజరికం ఎలా ఉందంటే, వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలిగినటువంటి సామర్థ్యం వాళ్ళకు ఉంది. అందుకే వాళ్ళు రామసేస్ పట్టణం కట్టడానికి నిర్ణయించుకున్నారు. ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత అయినటువంటి పిరమిడ్స్ ఆ దేశంలోనే కట్టబట్టం. ఇప్పటికీ మన వాళ్ళు అందరూ వెళ్ళి వాటిని చూసి రావటం మనందరికీ తెలుసు. అలాంటి ప్రపంచంలో మరి ఎవరికీ లేనటువంటి ఒక వెరైటీ ఆలోచన చేస్తూ అద్భుతమైనటువంటి టెక్నాలజీని డెవలప్ చేసుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి ఆ కాలంలో అలాంటి ఆ గొప్ప రాజరికపు అనుభవాన్ని విడిచిపెట్టి అక్కడ మోషే గారి పొజిషన్ ఏంటి అని అంటే, మనం ఇక్కడ చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నటకు అని వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫరోకి కుమార్తె ఉంది. ఆ కుమార్తె రాజకుమార్తెగా రాజవైభోగం వెళ్ళబోస్తూ ఉంది ఆ రోజుల్లో.
ఫరో కుమారుడి కంటే ఫరో కుమార్తెకి ఎక్కువ పవర్ ఉంది ఆ రోజుల్లో. అందుకే యొకెబెదు కూడా ఫరో కుమారుని దృష్టిలోనికి మోసే వెళ్ళాలని ఇష్టపడలేదు. ఫరో కుమార్తె స్నానం చేసే చోటికి ఆమె ముందుగానే రిక్కి వేసి దాన్ని ముందుగానే కనిపెట్టి ఏ టైంకి వస్తుంది, ఏ టైంకి వదలాలి, ఏ టైంకి వదిలితే ఏ టైంకి ఆ స్నానం చేసే చోటికి ఈ జమ్ము పెట్టి వెళుతుంది, ఇవన్నీ ఆవిడ ముందుగానే ఆలోచించుకుని ఫరో కుమార్తె యొక్క ఫోకస్నే ఆమె కోరుకుంది. ఫరో కుమార్తె యొక్క చూపు తన కుమారుడి మీద పడితే తన కుమారుడు బ్రతుకుతాడనే ఆలోచన ఆమె చేసింది. దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి ఫరో కుమార్తె కుమారుడుగా ఆ నీళ్లలో దొరికినటువంటి వ్యక్తి ఆ రాజ్య అంతఃపురంలో బ్రతుకుతున్నాడు. అలా ఆ అంతఃపురంలో రాజ ప్రసాదాన్ని అనుభవిస్తూ రాకుమారుడుగా తెలివి కలిగిన వాడిగా అందగాడుగా, మోషే కూడా ఆజానుబాహుడంట, అందగాడంట. ఫరో కుమార్తెల్లో చాలామంది అతన్ని వెంటపడేవాళ్ళంట. ఎంతోమంది అతన్ని ఆశించి అతన్ని వెంటపడి అతన్ని పెళ్ళాడమని అతన్ని ఒకసారి చూస్తే చాలు అన్నట్టుగా అతనితో పాటు తిరుగుతూ ఉండేవారట. అయితే అలాంటి పరిస్థితుల్లో నుంచి మోషే ఎక్కడికి వచ్చాడంటే మట్టి పిసుకోవడానికి వచ్చాడు, రాళ్ళు అందించడానికి వచ్చాడు, దేవుని ప్రజలతో నిందన అనుభవించడానికి వచ్చాడు. కారణం ఏంటి అనంటే దేవుడే నాకు ప్రాముఖ్యం అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా మనం ఫలించాలి అంటే, ఎందులోనన్నా ఫలించాలన్నా సరే మనము దేవుణ్ణే ప్రాముఖ్యంగా ఎంచాలి. దేవుడే నాకు ప్రాముఖ్యం అనే నిర్ణయం మన జీవితానికి అవసరం. రెండు చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని వాక్యం చెప్తుంది, మొదట నా రాజ్యమును నా నీతిని వెదకండి, తర్వాత అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని కదండి. ఆయనను మనము ప్రేమించినప్పుడు ఆయన మన జీవితాలను ఘనపరచడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి విషయం, దేవుడే నాకు ప్రాముఖ్యం అనే నిర్ణయం మన జీవితంలో ఉండాలి. రెండవ సంగతిని చూడండి, 23వ కీర్తన 6వ మాట చూద్దాం. 23వ కీర్తన మనకు బాగా పరిచయమైనటువంటి మాట. 23వ కీర్తన 6వ మాట, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలే నా వెంట వస్తాయి, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను. 27:4 చూడండి. 27వ కీర్తన 4వ మాట, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరుచున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. 132వ కీర్తన 3వ మాట, 4వ మాట, 5వ మాట కూడా చదువుకుందాం. 132వ కీర్తన 3, 4, 5 మాటలు దయచేసి చూడండి. యాకోబు యొక్క బలిష్ఠునికి నేను మొక్కుబడి చేసేదను, ఎట్లాగంటే యెహోవాకు నేను ఒక స్థలమును చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశించను, నేను పరుండను, మంచం మీదకి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నుల రెప్పలకు కునుకుపాటు రానియను అని దావీదు గారు మాట్లాడుతూ ఉన్న అనుభవాన్ని చూస్తున్నాం. అంటే దావీదు గారి నిర్ణయం అంతా ఏంటి అనంటే, దేవుని మందిరమే నాకు ప్రాముఖ్యం అంటున్నాడు. మోషే గారి నిర్ణయం ఏంటి చెప్పండి? దేవుడే నాకు ప్రాముఖ్యం. దావీదు గారి నిర్ణయం ఏంటంటే దేవుని మందిరమే నాకు ప్రాముఖ్యం. నా ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఈ మొదటి ఆరాధనలో ఒక చిన్న మాట మీ మనస్సుని మీరు అడగండి. దేవుని మందిరాన్ని మీరు ఎంత ప్రాముఖ్యంగా ఎంచుతున్నారు? ఆదివారం ఆరాధనకు మాత్రమే మీకు మందిరం గుర్తొస్తా ఉందా? దేవుని మందిరంలో మీరు ఎంత సమయం గడపాలనే ఆలోచన మీరు కలిగి ఉన్నారు? బుధవారం బైబిల్ స్టడీకి మీరు వస్తున్నారా? ఆదివారం ఆరాధనకు క్రమంగా సమయానికి వస్తున్నారా? ఆల్ నైట్ ప్రేయర్స్లో పాలు పంపులు పొందుతున్నారా? ఎక్కడైనా కూడికలు ఏర్పాటు చేసినప్పుడు మీరు మందిర క్రమాలలో పాలిభాగస్తులుగా ఉంటున్నారా? మందిరం యొక్క పరిచర్యలో మీ వంతేంటి? ఈ మందిరం పునాది కాడి నుంచి ఈరోజు వరకు మీరు ఒకవేళ ఉంటే మీ పాత్ర ఏంటి? ఈ మందిరం యొక్క నిర్వహణలో మీ బాధ్యత ఏంటి? ఒకసారి ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే
దేవుని వాక్యం చెప్తుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుతారని. దేవుని మందిరాన్ని మనం ప్రేమించినప్పుడు మనం వర్ధిల్లుతాం. ఆయన్ని ప్రేమించిన మనం బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాం. ఆయన్ని ప్రేమించిన మనం ఆస్తికి కర్తలం అవుతాం. ఆయన్ని ప్రేమించిన మనకు ఆయన ఏది తక్కువ చేయడు. ఆయన్ని ప్రేమించిన మనల్ని ఆయన తప్పిస్తాడు. ఆయన ప్రేమించిన మనల్ని రక్షణతో నింపుతాడు. ఆయన్ని ప్రేమించిన మనల్ని ఘనపరుస్తాడు. ఆయన ప్రేమించిన మనకు శ్రమలో ఆయన తోడై ఉంటాడు. ఇంతకీ ఆయన్ని ప్రేమించటంలో మనం ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం? ఇండియా నుంచి కొరియాకి ఒక 2 దైవ సేవకులు వెళ్ళారట. మీటింగ్ అయిపోయింది, సాయంత్రం పూట అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఒక పొలంలో ఒక తండ్రి కొడుకులు దున్నుతుంటే తండ్రి ఏమో నాగలి కష్టంగా లాగుతున్నాడు, కొడుకేమో విత్తనాలు విత్తుకుంటూ వెళుతున్నాడు. అయితే ఈ పాస్టర్ గారు అడిగారు, ఏమనంటే, అయ్యా ఎద్దేది నువ్వే లాగుతున్నావు ఏంటని అడిగారు. అడిగితే అతను సమాధానం చెప్పాడు, ఎద్దుని అమ్మేశానండి అన్నాడు. ఎందుకు అమ్మేశావు అని అంటే, మాది చాలా చిన్నూరు, మా ఊరిలో మందిరం కట్టుకోవాలనుకున్నాం. మందిరం కట్టుకోవటానికి కావలసిన కలప ఏర్పాటు చేసుకోవడానికి మా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి నాకున్న ఎద్దును అమ్మేసి మందిరాన్ని నిర్మాణం చేయటానికి దైవ సేవకులకి నేను సపోర్ట్ చేశాను అన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంత త్యాగం చేసావా నువ్వు అని ఈ పాస్టర్ గారు అడిగితే, వాళ్ళిద్దరు బాబు కొడుకులు ఇద్దరు కలిసి అన్నారంట, త్యాగం అనే పెద్ద మాట అనొద్దండి, ఇది మా బాధ్యత అన్నారంట. ఇంకొక మాట వాళ్ళు అన్నారంట, మేము మాకు అమ్మటానికి ఒక ఎద్దును దేవుడు ఉంచినందుకు, మా డబ్బులతో ఆ మందిరం యొక్క కలప కొన్నందుకు మేము ధన్యులం అన్నారంట. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను, మనం దేవునికి ఇచ్చేది ఏదైనా త్యాగం అనే పదం అసలు ఉపయోగించడానికి మనం పనికిరాము, సరిపోం కూడా. కానీ మనం దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా బాధ్యతతో కూడిందిగా ఉండాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మన శక్తికి మించిందిగా మనం దేవుని పనిలో ఉపయోగపడాలి. ఒక మాట నేను చెప్తాను, యెహోవా ఈరే పరిచర్యకి ఏమండి నేను అనుకుంటున్నాను, కావలసినవి డబ్బులు కాదు, భాగస్వామ్యం అవసరం అని నేను అనుకుంటున్నాను. భుజం కాసే మనస్తత్వం అవసరం అనుకుంటున్నాను. దేవుని మందిరములో ఏమండి, దేవుని మందిరములో ఉన్నటువంటి ఈవులను అనుభవించడానికి, దేవుని మందిరములో ఉన్న సంతోషాన్ని మీరు మీ సొంతం చేసుకోవడానికి, మందిరం యొక్క పరిచర్యలో మీ భుజం కాయటంలో మీరు చాలా వెనకబడుతున్నారని దేవుని ప్రేమను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఈ రోజున ఈ మొదటి ఆరాధనలో మీకు గుర్తు చేస్తున్నాను, దేవుని మందిరంలో జరుగుతున్నటువంటి ప్రతి పనిని మీరు గమనించండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మందిరం అంతా కట్టినప్పుడు తడపాల్సి వచ్చేది, ఏ ఒక్కరోజు తడిపినా మీ లైఫ్లో అది గుర్తుండేది. ఈ మందిరం అంతా కట్టినప్పుడు ఎన్నో ఏమండి గమనించండి, లారీలు బుస్క పడాల్సి వచ్చింది, ఒక్క పలికి బుస్కను పోస్తే మీరు అది గుర్తుండేది మీ లైఫ్లో. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మందిరం కట్టబడిన తర్వాత ప్రతి వారం మందిరాన్ని బుధవారం ఏమండి తర్వాత శనివారం క్లీన్ చేస్తున్నారు. ఏ ఒక్కరోజైనా మీరు ఆ పని చేయటంలో మీరు పాలి భాగస్తులైతే ఆ పనిలో మీకు రావలసిన నెమ్మదిని ప్రభు మీకు ఖచ్చితంగా పంచి ఇస్తాడు. దేవుని పని ఆగదండి, ఎప్పుడు దేవుని పని కొనసాగిపోతానే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ ఇక్కడ నేను నిలవబడకపోయినా ప్రభు ఎవరో ఒకళ్ళు మీలో ఒకళ్ళు నిలవబెట్టుకుంటాడు, పనిని జరిగిస్తాడు. కానీ నేను నిలవబడటం అనేది నా ధన్యత కదండి. దైవజనులు యేసయ్య రాశారు, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, ఆహా నా ధన్యత, ఓహో నా
ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని. హల్లెలూయా. అందరం రెండు చేతులతో ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇది మన భాగ్యమని ఎంచి మనము దేవుని పనిలో పాలు పంపులు పొందాలి. కనుక ఈ నూతన సంవత్సరంలో మనం వర్ధిల్లాలంటే, మన కార్యాలు సఫలమవ్వాలంటే, మనకు సమృద్ధి దొరకాలంటే, సంతోషం దొరకాలంటే, నెమ్మది రావాలంటే, ఆశీర్వాదం కనపడాలంటే, ఇదిగోండి దావీదు గారిలాగా దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తించే వాళ్ళంగా ఉండాలి. మోషే గారు దేవుని ప్రాముఖ్యతను గుర్తించారు. దావీదు గారు దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆ మందిర ప్రాముఖ్యతే నాకు ముఖ్యమని నిర్ణయం తీసుకున్నారు. చూడండి, 3వ సంగతిని జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 14 నుండి కొన్ని మాటలు చదువుకుంటూ వెళదాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 14వ వాక్యం నుండి కొన్ని మాటలు. మీరు యెహోవా యందు భయభక్తులు కలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరుల నది అద్దరిని ఉన్న ఐగుప్తు దేవతలను తొలగద్రోసి యెహోవాని సేవించుడి. యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడని తోచిన ఎడలా మీరు ఎవరిని సేవింతురో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుతురో, అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవింప కోరుకుని నన్ను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామనే నిర్ణయం యెహోషువ భక్తుడు చెప్తున్నాడు. మీరు ఏమైనా సరే నేను మాత్రం నా దేవుణ్ణి సేవిస్తాను. దేవుని బిడ్డలారా గమనించండి, అంటే చుట్టుపక్కల వారు ఏమైనా సరే నేను మాత్రం దేవుని కొరకు ప్రత్యేకించబడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మనకు ఎలా ఉంటుందంటే అందరూ లైన్లో ఉంటే నేను లైన్లో ఉంటాను అన్నట్టుంటాం. కానీ ఆత్మీయ యాత్రలో మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, అందరూ లైన్లో ఉంటే నువ్వు లైన్లో ఉంటాం కాదు, అందరూ లైన్లో ఉండకపోయినా నువ్వు లైన్లో ఉండాలి. అందరికంటే నీ మాదిరి ఎక్కువ అవ్వాలి, అందరికంటే నీ సమర్పణ ఎక్కువ అవ్వాలి, అందరికంటే నీ త్యాగం ఎక్కువ అవ్వాలి, అందరికంటే నీ పరిశుద్ధత ఎక్కువ అవ్వాలి. మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిశీల నీతి కంటే అధికమవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు కదండి. శాస్త్రుల నీతి, పరిశీల నీతి గొప్పది, వాళ్ళదేం తక్కువ కాదు. కానీ వాళ్ళ నీతి కంటే నీ నీతి అధికం అవ్వాలి అంటున్నాడు. దేవునిని సేవిస్తూ, దేవునిని ఆరాధిస్తూ ఉన్న మన జీవితాలలో ఒక ప్రత్యేకత కొరకు మనం నిర్ణయం కలిగి ఉండాలి. దేవుడే నాకు ప్రాముఖ్యం, దేవుని మందిరమే నాకు ప్రాముఖ్యం, నా ప్రత్యేకతే నాకు ప్రాముఖ్యం అంటున్నాడు యెహోషువ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. నీ ప్రత్యేకత నీకు ప్రాముఖ్యంగా ఉండాలి. ఒక వ్రతం పూనిన భక్తిని నువ్వు చెయ్యాలి. గమనించండి, ఒక నిర్ణయం తీసుకున్నటువంటి, ఒక తీర్మానం తీసుకున్నటువంటి భక్తిని నేను కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, వ్రతంలో ఉన్నప్పుడు ఆ వ్రతానికి సంబంధించిన నియమాన్ని తప్పకుండా జాగ్రత్త పడతారు. అలాగే దేవుని పిల్లలమైన మనం కూడా వ్రతంలో ఉన్నాం. దేవుని పిల్లలమైన మనం కూడా నాజీరులో ఉన్నాం. దేవుని పిల్లలమైన మనం కూడా సున్నతి చేయబడ్డాం. దేవుని పిల్లలమైన మనం కూడా దేవుని యొక్క ప్రత్యేకతలోనికి, ప్రతిష్టతలోనికి మనం వచ్చాం. కాబట్టి ఇప్పుడు మన ప్రతిష్టతే మనకు ప్రాణప్రదంగా ఉండాలి. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రత్యేకతను మనం పోగొట్టుకోకుండా ప్రభు సన్నిధిలో మనం నిలవబడవలసినటువంటి అవసరం ఉంది. చాలాసార్లు మన ప్రత్యేకతను మనం పోగొట్టుకుంటూ ఉంటాం. బూతులాడే వాళ్ళతో కలిసి బూతులాడుతూ ఉంటాం. అసహ్యమైన కార్యాలు చేసే వాళ్ళతో కలిసి అసహ్యమైన కార్యాలు చేస్తాం. గమనించండి, ఇప్పుడు ఈ క్రిస్మస్ జనవరి 1 అయిపోతే రేపు సంక్రాంతి వస్తుంది. ఇక ఈ సంక్రాంతికి ఆ చిన్నదాన్నో పెద్దదాన్నో పుచ్చుకుని వెళ్తూ ఉంటారన్నమాట పోటీలకి. అది ప్రత్యేకత కాదు, అది ప్రతిష్టత కాదు.
ప్రతిష్టతలో ఉన్న నువ్వు ప్రతిష్టతతోనే ఉండాలి. నువ్వు పొందిన రక్షణకి, నువ్వు పొందిన బాప్తిస్మానికి, నువ్వు పొందినటువంటి ఈ విలువైనటువంటి తీర్మానానికి నువ్వు దెబ్బ తగిలేటట్లుగా, మచ్చ తగిలేటట్లుగా నువ్వు జీవించడానికి వీల్లేదు. నీ ఇల్లే కానీ, నీ వాకిలే కానీ, నీ ప్రవర్తనే కానీ, నీ పిల్లలే కానీ, నువ్వే కానీ ఒక ప్రత్యేకమైన వారుగా ఉండేటట్లుగా నువ్వు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరి పిల్లలు ఎగరేస్తున్నారు, మా పిల్లలు కూడా ఎగరేస్తారు. గాలి పట్టాలంటే ప్రత్యేకత ఉంటుందా? అందరి పిల్లలు కాలుస్తున్నారు, మా పిల్లలు కూడా మతాబులు కాలుస్తారంటే ప్రత్యేకత ఉంటుందా? అందరు వెళ్తున్నారు చూసినటువంటి పోటీలకి నేను వెళ్తానంటే ప్రత్యేకత ఉంటుందా? ఈ రోజున మనము ప్రత్యేకించబడ్డాం. ఆ ప్రత్యేకతే మనకు ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటేంటి చెప్పండి, మన దేవుడే మనకు ప్రాముఖ్యం. రెండవది ఏంటి చెప్పండి, మన మందిరమే మనకు ప్రాముఖ్యం. మూడవది చెప్పండి, మన ప్రత్యేకతే, మన ప్రతిష్టతే మనకు ప్రాముఖ్యం. నాలుగవ సంగతిని మీ గమనంలోనికి తెస్తాను, త్వరగా చూడండి దయచేసి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము దయచేసి 17-18 వాక్యాలు చదువుకుందాం. అమ్మా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు చేతికి రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను. ఇది గొప్ప నిర్ణయం. ఎవరు ఉన్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, యేసయ్య నాతో ఉంటే చాలు, యేసయ్య సహవాసం నాకుంటే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అదే కదా మన నూతన సంవత్సరపు గీతం, నా ప్రియుని సహవాసమే నన్ను నడిపించింది. రేపు అంతం వరకు కూడా, ఎంతకాలం బ్రతుకుతానో అంతకాలం వరకు ఆ సహవాసమే నన్ను నడిపిస్తుంది కదా. నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు, నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు. నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము, నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము. ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా, ఆరాధనా యేసయ్యా నీకే ఆరాధనా. నా ప్రియుని సహవాసము కాచెను నేటి వరకు, నా ప్రియుని అనుబంధము నడుపును అంతము వరకు. హల్లెలూయా. ఈ పాట నేను రాస్తున్నప్పుడు 25 ఏళ్ళు నా కళ్ళ ముందు మెదిలినాయండి. 7వ తరగతిలో ఈ పరిచర్యలోనికి వచ్చినప్పుడు, చిన్న వయసులో పరిచర్య మొదలుపెట్టిన ఆ దినాలను మొదలుకుని నేటి దినాల వరకు ఎన్ని ఒడిదుడుకుల్ని పరిచర్య తట్టుకుందో, ఎంతమంది ప్రియుల్ని పోగొట్టుకున్నాను, ఎంతమంది ఏమండి గమనించండి అవమానించారో, ఎంతమంది నిందించారో, ఎంతమంది తక్కువ చేశారో, ఎంతమంది ఘనపరిచారో. ఏమండి ఆ ఘనతే కానీ, ఆ విమర్శే కానీ, ఆ ప్రేమే కానీ, ఆ శత్రుత్వమే కానీ, వీటన్నిటిలో నన్ను కాచి కాపాడింది ఆయన ప్రేమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఆ ప్రేమను గురించి చెప్పడానికి ఆ 2 పదాలే నాకు దొరికినాయి. ఆయన ప్రేమ అతి మధురం. రెండవదిగా ఇంకా హైలైట్స్గా చెప్పాలి అనుకున్నప్పుడు అమృతమే ఇక నాకు సరే అనిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా హల్లెలూయా. నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము, నా ప్రియుని ప్రేమ అతి మధురము, నా ప్రియుని ప్రేమ అమృతము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, అలాగే ప్రతి చరణం చివర నా ప్రియుని ప్రేమను గురించి నేను రాసుకుంటూ వచ్చాను.
ఈ రోజున దేవుని ప్రేమను బట్టి మనవి చేస్తున్నాను. ఆ ప్రియుడు మనతో ఉంటే చాలు, ఆ దేవుడు నాతో ఉంటే చాలు. నీ జీవితంలో కూడా ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో లేమిలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, నువ్వు ప్రేమించిన వారిని నువ్వు విడిచిపోయిన సందర్భాలు, ఏమండి మరణం నీ కుటుంబాన్ని ఏడిపించిన సందర్భాలు, లేమి, అప్పులు, కలవరాలు, నిందలు, అవమానాలు, ఒంటరితనాలు ఎన్నో నీ జీవితంలో దొరికిన పరిస్థితులు, సందర్భాలు, నిద్రలేని రాత్రులు, కలవరంతో, కన్నీళ్లతో, దిగులతో, చింతతో, మూలుగుతో నీ ఎముకలకు తెలుసు నీ బాధ ఏంటో. అలాంటి పరిస్థితుల మధ్య నువ్వు బ్రతికి ఉండుండొచ్చు. అయినా అలాంటి సమయంలో కూడా నిన్ను విడువనిది ఏంటో తెలుసా? దేవుని ప్రేమ మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ చరణం ఏంటండి? తన నీడలోన ఏ ఆపద నాకు రానీయక, కరుకైన మార్గము ఎదురైన వేళలో నన్ను మోసగా అలసట చెందక, తన నీడలోన దాచెనుగా నన్ను ఏ ఆపద నాకు రానీయక, కరుకైన మార్గము ఎదురైన వేళలో నన్ను మోసగా అలసట చెందక. హల్లెలూయా. కరుకైన మార్గం అంటే చాలా కఠినమైన మార్గం, ఏమండి, చాలా నొప్పి కలిగించే మార్గం. చాలా సందర్భాలలో మనకు నొప్పి కలిగించే అనుభవాలు గుండా మనం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను కిందకు దించకుండా, ఒకవేళ నేనే ఆ కరుకు మార్గంలో నడవాలంటే చచ్చి ఊరుకుంటానేమో, కానీ నేను చావకుండా, నేను బలహీనపడకుండా ఆ కరుకైన మార్గం ఎదురైనప్పుడు తన భుజం మీద మోస్తూ, ఒరే అలిసిపోతున్నాను రా, నిన్ను నేను మొయ్యలేనురా అని ఎప్పుడు ఆయన అనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడు నువ్వు నాకు బరువన్న ఆయన నాతో అనలేదు కదండి. ఎంతోమంది మనుషులకు బరువు అయిపోయి ఉండొచ్చు, ఎంతోమంది మనుషులకు బాధ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆయనకు మాత్రం నేను ఎప్పుడు బరువు కాను కదా. ఆయనకు మాత్రం నేను ఎప్పుడు అలసట తెప్పించలేదు, ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నన్ను మోసేగా అలసట చెందక, అలసిపోలేదు ఆయన నన్ను మోయటంలో. కాబట్టి ఆ ప్రియుడు నాతో ఉంటే చాలు. శాలలో పశువులు లేకపోయినా పర్వాలేదు, గొర్రెల దొడ్డిలో లేకపోయినా పర్వాలేదు, అంజూరపు చెట్లు పూయకపోయినా పర్వాలేదు, ద్రాక్ష చెట్లు కాయకపోయినా పర్వాలేదు, ఒలీవ చెట్లు ఏమండి కాయలు కాయకపోయినా పర్వాలేదు, ఆ ప్రియుడు నాతో ఉంటే చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి ఈ 4వ అనుభవం ఏంటంటే, నా ప్రియుని సహవాసమే నాకు ప్రాముఖ్యమనే నిర్ణయం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొదటిది ఏంటి చెప్పండి? ఆ ప్రియుడే, ఆ దేవుడే నాకు ప్రాముఖ్యం. ఆ నిర్ణయం మోషే గారి నిర్ణయం. రెండవది ఏంటి చెప్పండి? ఆ ప్రియుని మందిరమే నాకు ప్రాముఖ్యం. అది దావీదు గారి నిర్ణయం. మూడవది ఏంటి చెప్పండి అమ్మా? ఆయన కొరకు నేను ప్రత్యేకతతో ఉండటమే నాకు ప్రాముఖ్యం. అది ఎవరి నిర్ణయం? యెహోషువ నిర్ణయం. 4వది ఏంటి చెప్పండి? ఆయన సహవాసమే నాకు ప్రాముఖ్యం. ఆ నిర్ణయం ఎవరు చెప్పండి? హబక్కూకు గారిది. చూడండి, 5వ సంగతిని కూడా మీ గమనంలోనికి తెస్తాను, దయచేసి చూడండి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 17-18 వాక్యాలు చదువుదాం. అయితే వారితో ఇట్లాగన్నాను, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినో, దాని గుమ్మాల అగ్ని చేత ఎలా కాల్చబడినో మీరు చూస్తున్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదుము రండి. ఇదిగాక నాకు సహాయం చేయ దేవుని కరుణాహస్తమును గురించి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందుము రండి అని చెప్పి మంచి కార్యము చేయుటకై, ఈ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి, మంచి కార్యము చేయుటకై బలమును తెచ్చుకొనిరి. చాలు, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. మంచి పని చేయటమే నాకు ప్రాముఖ్యమనే నిర్ణయం మనకు ఈ సంవత్సరం కావాలి. ఏం పని చేయటం చెప్పండి? మంచి పని చేయటమే. మనం మంచి చేసినా మనకు చెడు చేస్తారు లోకం కదండి.
ఎడారిలో ఒక కొండ చిలువ వెళ్తూ ఉంటే అది నీళ్లు లేక నోరు తెరిచి అలా అలా నోరు ఆర్పుతూ మూస్తూ వెళ్తా ఉందంట. పాపం ఒకడికి ఎడారిలో వాడు తాగటానికి పెట్టుకున్నటువంటి బాటిల్ వాడికి ఇంకా దొరకవు నీళ్లు, అయినా సరే దాని బాధ చూడలేక ఏం చేశాడంటే బాటిల్ మూత ఉప్పుదీసి దాని నోట్లో పోసే ప్రయత్నం చేశాడు. అది గటగట 2 కొట్టులేసి మూడోసారి ఏం చేసిందంటే నీళ్లు తాగినట్టు తాగి అతను ఏం చేసిందంటే చెయ్యిని పట్టుకుని పీకేసింది. కారణం ఏంటంటే దాని స్వభావం అది. దానికి మంచి చేస్తున్నాడు, దానికి అతనికి చెడు చేయకూడదని తెలియదు దానికి. కొంతమంది స్వభావం అంతే, మనకు మంచి చేస్తున్నారని వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు చెడు చేసే స్వభావాన్ని వాళ్ళు మర్చిపోకుండా మనకు చెడు చేస్తూనే ఉంటారు. అయినా పర్వాలేదు, మన మంచిని గుర్తు చేసుకునేవాడు ఒకడున్నాడు. మన క్రియలన్నిటినీ ఆయన రాస్తున్నాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి మనకు ఈ 2026లో ఒక నిర్ణయం కావాలి. ఏంటా నిర్ణయం అంటే, నాకు వీలైనంత వరకు నేను మంచే చేస్తాను. ఇది నెహెమ్యా నిర్ణయం కదండి. ఇది ఎవరి నిర్ణయం చెప్పండి? నెహెమ్యా నిర్ణయం. 6వ సంగతిని మీ గమనంలోనికి తెస్తాను, చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం, త్వరగా చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. 6వ సంగతిని చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనం సంతకము చేయబడిన దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలను యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా అతను తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు ఆనాడు ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేసే వ్యక్తి కావున దేవుని బిడ్డలారా గమనించండి, అలాగున ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒక రోజుకి ఏమైందంటే, అతను చూశారు, పట్టుకున్నారు. నువ్వు ఏ దేవుడికి ప్రార్థన చేయొద్దనే శాసనం పుట్టించినా సరే దానియేలు మాత్రం ప్రార్థన చేస్తానే ఉన్నాడని చెప్పి రాజుగారికి అప్పగించారు. రాజుగారు అతన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? సింహాల బొన్లో వేశారు. సింహాల బొన్లో వేసి తెల్లారక ముందే వెళ్ళి నీ దేవుడు నిన్ను రక్షించాడా అని చూడడానికి వెళ్ళేసరికి రాజుగారిని దీవించటం మొదలుపెట్టాడు దానియేలు. నువ్వు బ్రతికే ఉన్నావా అంటే, అవును, సర్వోన్నతుడైన దేవుడు నన్ను బ్రతికించాడని చెప్పాడు. 2 చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 10వ వచనం మొదటి మాట మనం చూస్తే, ఇట్టి శాసనం మీద సంతకం చేయబడింది అని తెలిసినా సరే దానియేలుకు ఏం ప్రాముఖ్యమైందో తెలుసా? ప్రార్థనే ప్రాముఖ్యమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ సంవత్సరం మనకు ఒక నిర్ణయం కావాలి. ఏంటా నిర్ణయం తెలుసా? కునికిపాటు కాదు, ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ప్రార్థన నేను చేస్తాను, ప్రార్థన నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ ప్రార్థన కొరకు నా నిర్ణయాన్ని నేను తప్పను. ప్రార్థనే నాకు ప్రాముఖ్యమనే నిర్ణయం మనం ఈ 2026లో తీసుకోవాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రార్థించేదము, ప్రణుతించేదము, ప్రార్థన లాలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా. ప్రార్థనే మా ప్రాణము, ప్రార్థనే మా ప్రాణము. ప్రార్థించేదము, ప్రణుతించేదము, ప్రార్థన లాలించుమా దేవా, ప్రణుతులు చేకొనుమా. హల్లెలూయా. ప్రార్థనే మనకు ప్రాముఖ్యం కనుక 2026 సంవత్సరంలో దేవుడే నాకు ప్రాముఖ్యమనే నిర్ణయం కావాలి. దేవుని మందిరమే నాకు ప్రాముఖ్యమనే నిర్ణయం కావాలి. నా ప్రత్యేకతే, నా ప్రతిష్టతే నాకు ప్రాముఖ్యమనే నిర్ణయం కావాలి. 4వది ఏంటి చెప్పండి అమ్మా? ఆయన సహవాసమే నాకు ప్రాముఖ్యమనే నిర్ణయం కావాలి. 5వది ఏంటి చెప్పండి అమ్మా? నెహెమ్యా నిర్ణయం. ఏంటా నిర్ణయం? నేను ఏ స్థితిలోనైనా మంచినే చేస్తాను కదా, అలాంటి నిర్ణయం కావాలి. ఇక 6వది దానియేలు గారి నిర్ణయం. ఏంటా నిర్ణయం అంటే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నా చుట్టూ
ప్రార్థనే నేను చేస్తాను. ఇదే నాకు ప్రాముఖ్యం. చూడండి, 7వ సంగతిని కూడా మీ గమనంలోనికి నేను త్వరగా తెస్తాను. దయచేసి దేవుని వాక్యం చూద్దాం. రాజుల 2వ గ్రంథము దయచేసి చూద్దాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడా గిల్గాలు నుండి వెళ్ళుచు ఉండగా, ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చినాడు గనుక దయచేసి నీవు ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అమ్మ నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరినూ కలిసి బేతేలునకు ప్రయాణమయ్యారు. అడుగగా బేతేలు నుండి యెరికోకు వెళ్ళమన్నాడు అని చెప్తున్నాడా? దయచేసి నువ్వు ఇక్కడ ఉండమని, బేతేల్లో ఉండమని చెప్పగా ఎలీషా ఏమంటున్నాడు? నేను నిన్ను విడవని, నీతో పాటు నేను యెరికోకు కూడా వస్తానంటున్నాడు. వాళ్ళిద్దరు కలిసి యెరికోకు వెళ్ళారా? ఎలీషా ఎద్దుకు వచ్చి పోవుచున్నాడని నీవు తెరుగుదువా అని అడిగారు. అంతటి ఏలియా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? యొర్దానుకు వెళ్ళమంటున్నాడు. ఎక్కడి నుంచి? బేతేలు నుంచి యెరికోకి, యెరికో నుంచి యొర్దానికి. అయితే నువ్వు యెరికోలో ఉండమని చెప్తున్నాడా? నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పాను. వారిద్దరు ప్రయాణమై సాగి వెళ్ళి అంతటి ఏలియా తన దుప్పటి తీసుకుని మడత పెట్టి నీటి మీద కొట్టగా విడిపోయిను. దాటిపోయి యొర్దాను అవతలిక. రే బాబాయ్, బేతేల్లో వదిలిపెట్టాలనుకున్నా, యెరికోలో వదిలిపెట్టాలనుకున్నా, యొర్దాను దగ్గర వదిలిపెట్టాలనుకున్నా నువ్వు నన్ను వదలట్లేదు. అసలు ఇంతకీ నీకేం కావాలి అని అంటే చెప్తున్నాడు. అప్పుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అందరూ తెలుసు కదా ఏమన్నాడు? నీ మీదనున్న అభిషేకమే నాకు ప్రాముఖ్యం అంటున్నాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అందరూ చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, వరుసలో 7 చెప్పుకురండి. ఏంటవి? దేవుడే మనకు ప్రాముఖ్యమనే నిర్ణయం. రెండవది చెప్పండి, దేవుని మందిరమే మనకు ప్రాముఖ్యమనే నిర్ణయం. మూడవది చెప్పండి అమ్మా, దేవుని కొరకు నేను కలిగి ఉన్న ప్రత్యేకతే నాకు ప్రాముఖ్యం. 4వది దేవుని సహవాసమే నాకు ప్రాముఖ్యం. 5వది మంచితనము కలిగి ఉండడమే నాకు ప్రాముఖ్యం. 6వది ప్రార్థన చేయటమే నాకు ప్రాముఖ్యం. 7వది అభిషేకమును పొందటమే నాకు ప్రాముఖ్యం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి గట్టిగా హల్లెలూయా. ఏం పొందటం ప్రాముఖ్యం? ఈ 2026లో నిన్ను నడిపించేది అభిషేకమే. నీలో ఉండి నీకు వివేకం కలిగించేది అభిషేకమే. అభిషేకాన్ని పొందు, అప్పుడు నువ్వు సమస్తాన్ని జయిస్తావు. అభిషేకాన్ని పొందు, నువ్వు అనేకులకు ప్రయోజనకారిగా నిలవబడతావు. అభిషేకాన్ని పొందు, ఆత్మ సంబంధమైన ఈవులను పొందుతావు. పరలోక సంబంధమైన మర్మాలను నువ్వు గుర్తెరుగుతావు. అభిషేకానికి దూరంగా ఉండొద్దు. అన్య భాషలకు దూరంగా ఉండొద్దు. అభిషేకము చేత నింపబడ్డానికి సిద్ధపడండి. మీ మెడలను ఆయన అభిషేకపు కాడితో నింపుకోండి. ఎలీషా అంటున్నాడయ్యా, నీ మీద ఉన్న అభిషేకమే నాకు ప్రాముఖ్యం. అరే బాబు, అది చాలా కష్టం. అయినా నువ్వు ప్రయత్నిస్తున్నావు కనుక, నిన్ను ఎంత నేను వదిలించుకోవాలన్నా నన్ను వదలట్లేదు కనుక సరే చూద్దామన్నాడు.
దేవుని బిడ్డలారా, ఒకనొక సమయం వచ్చింది. దేవుని అగ్నిరథం ఆకాశము నుండి దిగి వచ్చి ఏలియాని ఎక్కించుకుని వెళ్ళిపోతా ఉంది. ఎలీషా కన్నులు పైకెత్తి చేతులు పైకెత్తి అడుగుతున్నాడు, అయ్యా ఇశ్రాయేలుకు రథము రవుతూ నువ్వే కదయ్యా, నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావేంటనన్నాడు. ఏలియా కిందకు చూచి తన మీద ఉన్న దుప్పటిని విడవగా ఎలీషా ఆ దుప్పటిని తన మీద వేసుకుని ప్రయాణాన్ని ప్రారంభించాడు. నాట నుండి ఏలియా శిష్యులందరూ ఎలీషాను వెంబడించారు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఏలియా మరణము చూడకుండా కొనిపోబడితే ఏలియా మరణించిన తర్వాత కూడా అద్భుతాలు చేసిన ప్రవక్తగా భూమి మీద మిగిలిపోయాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కారణం ఏంటో తెలుసా? అభిషేకమే నాకు ప్రాముఖ్యం అనుకున్నాడు. ఈ రోజున నేను మీకు చెప్పాలనుకున్న ఉపదేశం ఏంటంటే, ఏది ప్రాముఖ్యమో దాన్ని నిర్ణయంగా మార్చుకోండి. నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలు తీసుకోండి. ఏంటా నూతన నిర్ణయాలు? దేవుడే నాకు కావాలి, దేవుని సన్నిధే నాకు కావాలి, దేవుని సహవాసమే నాకు కావాలి, దేవునిలో నేను ప్రత్యేకంగా ఉండటమే నాకు కావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించటమే నాకు కావాలి, దేవుని అభిషేకాన్ని పొందటమే నాకు కావాలి అనే నిర్ణయాలతో మనము నింపబడి నడిపించబడుదుముగాక. ప్రార్థన చేద్దామండి. అందరం ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దాం. దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుని సన్నిధిలో కొంతసేపు మనము విజ్ఞాపన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామమ్మా. మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం. కొద్ది నిమిషాలు అందరం కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అమ్మా, ఇది మొదటి ఆరాధన కదా, దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేద్దాం. నోరు తెరుద్దాం. మీ 2 చేతులు జోడించి నమస్కారం చేయండి. వీలైతే మీ 2 చేతులు ఆకాశము తట్టెత్తండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అందరం ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రం. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దామమ్మా. మౌనంగా ఉండొద్దు తల్లి. ప్రార్థన చేద్దాం. ఫరూక్ చిన్న ప్రార్థన చేస్తాడు, ఆ తర్వాత సుకేసి చిన్న ప్రార్థన చేస్తుంది. అందరం ప్రార్థన చేసుకుంది. ఈ మొదటి ఆరాధనలోనే చాలామంది రాలేకపోయారు. ఎవరు కూడా తప్పిపోకూడదు. ఏ ఆదివారం కూడా తప్పిపోకూడదు. అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన మందిరమే మనకు ప్రాముఖ్యం. స్తోత్రం తండ్రి. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయవాడని బంగారు పదాలు లెక్కలేని స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి ప్రభా, ఈ నూతన సంవత్సరం 2026 తండ్రి ప్రభా, మొదటి ఆరాధన ప్రభా, ఈ రీతిగా మమ్మల్ని సరిదిలో నడిపించిన రీతిగా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి ప్రభా. నాయన తండ్రి ప్రభా, ఈ మొదటి అయ్యా తండ్రి ప్రభా ఆరాధనలు తండ్రి ప్రభా, నాయన మీరు మీ దాసునట ఉంచిన ప్రతి మాటకే నీకు స్తోత్రాలు అయ్యా. విన్న వాక్యాన్ని ప్రభా మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. అయ్యా తండ్రి ప్రభా, మోషే ఏ రీతిగా తండ్రి ప్రభా అయ్యా తండ్రి ప్రభా ఐగుప్తులో ఉన్న నా తండ్రి ప్రభా ధనమే కానీ బంగారమే కానీ తండ్రి ప్రభా అధికారాన్ని కూడా లెక్క చేయకుండా తండ్రి ప్రభా నీతో ఉండడమే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు అయ్యా. అయ్యా మేమును తండ్రి ప్రభా నీతో ఉండి నీతో కలిసి ప్రభా ప్రయాణం చేసే కృప మాకు దయచేయండి అయ్యా. దేవా దావీదు తండ్రి ప్రభా నాయన రాజైన కూడా తండ్రి ప్రభా దేవా నాయన నీ మందిరంలో చిరకాలం ఉండాలని ఆశపడ్డాడు అయ్యా. దేవా నీ వద్ద వరం అడిగాడు తండ్రి ప్రభా, మేమును తండ్రి నాయన ప్రభా నీ మందిరంలో ఉండలాగా సహాయం చేయండి అయ్యా. జీవిత కాలం అంతా ప్రభా నీ మందిరంలో నాటబడిన ఒలివ మొక్కల వల్ల
ఉండగా మా సంఘాన్ని మమ్మల్ని ఉంచమని కోరుకుంటున్నాం ప్రభు. మీరే సహాయం చేయమని కోరుకుంటున్నాం ప్రభు. దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా అయ్యా అతని యెహోషువ తండ్రి ప్రభు ఏ రీతిగా అయినా నేను నా ఇంటి వారు తండ్రి ప్రభు నా దేవుడైన యెహోవాని సేవించదము అని అయ్యా తండ్రి ప్రభు నా అతని అయినా అయ్యా నా తండ్రి ప్రభు జనుల మధ్యలో అని నా తండ్రి ప్రభు నిలకడగా నిలబడ్డాడు. అయ్యా మేమంతా తండ్రి ప్రభు అతను అయినా మేము తండ్రి ఈ కొరకు సాక్షి నిలబడి సహాయం చేయండి అయ్యా. మీ కొరకు తండ్రి ప్రభు నిలబడే కృప మాకు దయచేయమని కోరుకుంటున్నా ప్రభు. దేవానితో సహవాసం చేసే మనసు మాకు దయచేయను ఆయన ప్రభు. ఏమున్నా లేకపోయినా తండ్రి ప్రభు హబక్కు తండ్రి ప్రభు ఏ రీతిగా తండ్రి అయిన ప్రభు అయ్యా ద్రాక్ష చెట్లు పొయ్యిపోయినా, అంజూరపు చెట్లు పొయ్యిపోయినా, అయ్యా ఫలములు రాకపోయినా తండ్రి ప్రభు తండ్రి అయినా కరువైన ఖడ్గమైన ప్రభు నీతోనే తండ్రి ప్రభు నాయన సహవాసం చేసినట్లుగా అయ్యా తండ్రి లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు ప్రభు. మేము తండ్రి అయిన ప్రభు ఏ స్థితిలో తండ్రి ప్రభు ఉన్నా కూడా తండ్రి ప్రభు సహవాసం చేసే మనసు మాకు దయచేయమని కోరుకుంటున్నా ప్రభు. మీరే మమ్మల్ని కనికరించండి, కృప చూపించండి ఆయన. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా అతని ప్రభు దానియేలు తండ్రి ప్రభు అయ్యా నా అతని దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. అరదిన దయన ప్రభు దినముకు ముమ్మారు తండ్రి ప్రభు ప్రార్థన చేసినట్లయితే నాయన ప్రభు నాయన మేము కూడా ప్రార్థనలో బలపడే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యా నిసంలో బలపడే కృప మాకు దయచేయండి అయ్యా. అయ్యాదికి స్తోత్రాలు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవ అయ్యా ఎన్ని పరిస్థితులు తారుమారుతున్న స్థితిలో కొడుతున్న ప్రభు అయ్యా నాయన నీ పాదాలు పట్టుకోవడం ప్రభు అయ్యా మాకు నేర్పించమని కోరుకుంటున్నా ప్రభు. మీరు కనికరించమని కోరుకుంటున్న తండ్రి ఆయన నీకు స్తోత్రాలు వందనాలయ్యా. దేవానికి వందనాలు 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 తండ్రి ప్రభు. అయ్యా ఏలియా దగ్గర ఉన్న అభిషేకం తండ్రి ప్రభు తన ఆయన అభిషేకం కొరకు తండ్రి ప్రభు ఎలీషా ఏ విధంగా వెంబడించారు తండ్రి ప్రభు మేము తండ్రి ప్రభు నాయన నీ అభిషేకం కొరకు ఆశపడే బిడ్డగా ఆసక్తి చూపించే బిడ్డగా మనం ఉంచమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా నీకు స్తోత్రాలు వందనాలయ్యా. నీలో బలపడే కృప మాకు దయచేయండి అయ్యా. నీ అభిషేకాన్ని మా సంఘం అంతా పొందుకోవాలయ్యా. మేమంతా ప్రభు నీ అభిషేకంతో నింపబడాలయ్యా. అన్య భాషల అభిషేకంతో నింపబడాలయ్యా. దేవా ప్రవచనాత్మతో నింపబడాలయ్యా. అతని దేవాని స్తోత్రాలు వందనాలయ్యా. నీ కృప మాపై రానిమని కోరుకుంటున్నా ప్రభు. నీ సరిద మాకు తోడుగుంచమని కోరుకుంటున్నా ప్రభు. దేవానికి స్తోత్రాలు వందనాలయ్యా. అయ్యా నీ మందిరాలను ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టంగా తండ్రి ప్రభు తండ్రి అయినా అయినా ప్రభు ఈ సంవత్సర కాలం అంతా ప్రభు నీ మందిరాల్లో ప్రభు మీకు కనపడే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. నిసల సాక్షి నిలబడే కృప మాకు దయచేయండి ప్రభు. మా చుట్టూ కంచి వేసి కాపుదలించమని కోరుకుంటున్నాం ప్రభు. ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వస్తుంది దర్శించమని దీవించమని కోరుకుంటున్నాం ప్రభు. అయ్యా మా కాపని ప్రభు మంచి ఆరోగ్యంతో నింపండి అయ్యా. నీ అభిషేకంతో నింపండి ప్రభు. నాయన నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు ప్రభు. ఇంకా అనేకమైన మర్మాలు గూఢమైన సంగతులు ప్రభు వారికి బయలుపరిచిదని ప్రభు. వారి ద్వారా మాతో మాట్లాడిదని ప్రభు. అయ్యా నీ త్రోవలో నడిచే కృప మాకు దయచేయమని కోరుకుంటున్నాం ప్రభు. మీరే మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని వృద్ధి చేయండి అయ్యా. మా కాపని మీరు దీవించండి అయ్యా. వారి కుటుంబం చుట్టూ కంచె వేయండి, కాపుదలు ఉంచండి అయ్యా. అమ్మగారికి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. అభిషేకంతో నింపండి అయ్యా. దాన్ని ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయ, జ్ఞానంతో నింపమని కోరుకుంటున్నాం ప్రభు. వారి కుటుంబంలో ఉన్న కొరతను మీరు తీర్చమని కోరుకుంటున్నాం ప్రభు. మీ సహాయం వారితో ఉంచమని కోరుకుంటున్నాం ప్రభు. అయానికి స్తోత్రాలు వందనాలయ్యా. దేవానికి వందనాలు చెల్లిస్తూ స్తుతులు చెల్లిస్తూ ప్రభు నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోమని ప్రభు. నీ కృపలో దయలో వర్ధిలింపు చేయమని వచ్చిన ప్రార్థన ఆలకించి ప్రతి దయచేయమని క్రీస్తు వారి పెడుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం ప్రభా. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశ్రేష్ఠుడా, నీ బంగారు పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభా. నాయన మమ్మల్ని ఈ సంవత్సర కాలంలో నాయన మొదటి ఆదివారంలోనికి ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమును చూడలేని వారు అనేక మంది ఉన్నారు ప్రభా. అయినప్పటికీ మీరు మాపై చూపిన అత్యధికమైన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చెప్పబడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఏది మా జీవితాల్లో ప్రాముఖ్యత ఉండాలో ప్రభా మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి నీకు స్తోత్రాలయ్యా. నాయన మీరే మాకు ప్రాముఖ్యత కలిగి ఉండాలి ప్రభా. అట్టి ప్రాముఖ్యత కలిగి నాయన మేమందరం బ్రతకటానికి మీరు సహాయం చేయండి. ఈ సంవత్సర కాలం అంతా ప్రభా నాయన ఏది ప్రాముఖ్యమో మాకు నేర్పించారయ్యా. అయ్యా దేవుని మందిరంలో పరిచర్య చేయటం ఎంతో మేలు ప్రభా. నాయన ధన్యత ప్రభా. అట్టి ఆశీర్వాదం ఎవరికి దొరకదు ప్రభా. అనేక మందిగా మేము కోల్పోతున్నామేమో ప్రభా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. మేమందరము ప్రభా సంఘమంతా కూడి ఐక్యత కలిగి, సమాధానము కలిగి, ప్రేమ కలిగి ప్రభా నాయన నీ సన్నిధిలో పరిచర్య చేసేవారిగా మమ్మల్ని అందరినీ లేవనెత్తమని వేడుకుంటున్నాం ప్రభువా. నీ కృపతో నింపండి ప్రభువా. నాయన నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన మంచి పనులు చేసేవారిగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. నాయన ప్రార్థన ప్రాముఖ్యతను మేము గ్రహించి ప్రభువా అనుదినము నాయన సంఘము కొరకు, సంఘ క్షేమము కొరకు, సేవకుల కొరకు ప్రార్థించేవారిగా మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. మీరు సహాయము దయచేయండి ప్రభువా. నాయన ప్రాముఖ్యత ఏ విషయాల్లో కలిగి ఉండాలో ప్రభువా మాకు నేర్పించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు
స్తోత్రాలు ప్రభువా. ఇటు ప్రాముఖ్యతలన్నిటినీ ప్రభువా మేము గ్రహించుకొని ప్రభువా నాయన దేవుని చేత నాయన ఆశీర్వదించబడిన వారముగా ప్రభువా అనేక మంది చూచి ఒప్పుకోవటానికి నాయన ఈ సంఘమున నాకు నాయన ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానము నాయన నెరవేర్చబడడానికి నీ కృప దయచేయండి ప్రభువా. మేమందరం ఆశీర్వదించబడుట అనేకులు చూడాలి ప్రభువా, వారి నోటితో ఒప్పుకోవాలి ప్రభువా. మీకు స్తోత్రాలు నాయన అనేక మందికి నాయన మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా వాగ్దానములను ఎత్తిపట్టుకుని ప్రభువా అనుదినము అనుక్షణము ప్రభువా మీ సన్నిధిలో వాగ్దాన నెరవేర్పుకై మేము ప్రార్థించడానికి నీ కృప చూపించండి ప్రభువా. నాయన మేమందరము మూల స్తంభాలుగా నిలబడటానికి నాయన నీ కృప చూపించండి ప్రభువా. నాయన ఆత్మవరాలను నాయన అపేక్షించి ప్రభువా మేమందరము పొందుకోవటానికి నీ కృప దయచేయండి అయ్యా. మీరే సహాయము దయచేయండి. అనేక ఆత్మలు ఈ సంవత్సరం ప్రభువా నీ సన్నిధిలో మోకరించబడాలి ప్రభువా. నాయన ఈ మందిరము నిండబడాలి ప్రభువా. నాయన కూర్చోటానికి నాయన ప్లేస్ లేనంతగా ప్రభువా ఈ సంఘము నాయన నింపబడాలి ప్రభువా. అనేక ఆత్మలతో నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. మీరు సహాయము దయచేయండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం మీకు ఇష్టము లేదు గనక ప్రభువా నాయన ప్రతి ఒక్క ఆత్మని నాయన మీరు దర్శించండి. ఈ చుట్టుపక్కల నాయన ఎవరైతే ఉన్నారో వారందరినీ నాయన మీరు తీసుకురండి ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. యవనస్తులను లేవనెత్తండి ప్రభువా. యవన కాలంలో నీ కాడి మోయటం మేలు కదా ప్రభువా. అట్టి మేలైన కార్యములు నాయన బిడ్డలు చేయటానికి మీరు కృప చూపించండి నాయన. మీరు సహాయము దయచేయండి ప్రభువా. నాయన ప్రతి ఆరాధనలో మీరుండి మమ్మల్ని క్షేమముగా నాయన ఈ సంవత్సరము నాలోకి అడుగు పెట్టించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సంఘముకు క్షేమాభివృద్ధి కలిగించండి ప్రభువా. నాయన సంఘములో ఉన్న అవసరతలన్నీ మీరు తీర్చండి ప్రభువా. నాయన చుట్టూ గోడ నిర్మించబడ్డానికి నీ కృప దయచేయండి ప్రభువా. నాయన వంటశాల నిర్మించుకోవటానికి నీ కృప దయచేయండి ప్రభువా. నాయన విజయవాడలో నాయన స్థలాన్ని అనుగ్రహించండి. మందిరము కట్టబడ్డానికి నీ కృప దయచేయండి ప్రభువా. గాజులపాడులో మందిరము నిర్మించబడ్డానికి నీ కృప దయచేయండి ప్రభువా. సంఘములో ఉన్న ప్రతి అవసరతను యేసు నామములో తీర్చమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన మేమందరము దూరముగా ఉండకుండా నాయన ఒకరికొకరికి దగ్గరగా జరిగి మందిర పనులు నిర్వహించడానికి నీ కృప దయచేసి పెట్టమని నాయన నీ బిడ్డ నాయన చేస్తున్న పరిచర్య అంతట్లో ప్రభువా మీరే క్షేమమును దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. నాయన మీ సంఘములో ప్రభువా అన్నిటినీ ప్రభువా క్షేమముగా నాయన జరిగించండి నాయన సమకూర్చండి ప్రభువా. ప్రతి ఒక్క ఆత్మను నాయన మీరు పరిశుద్ధపరచండి, సమాధానపరచండి. ప్రార్థన ఆత్మను మాలో ఉంచమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన నీ సేవకుడు చేస్తున్న ప్రతి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించి నూరంతల అభిషేకముతో నింపి ఆరోగ్యముతో నింపి వారి కుటుంబాన్ని కూడా మీరు దర్శించి నాయన ఆరోగ్యముతో నింపమని ధన్యమును జ్ఞాపకం చేసుకోనండి ప్రభువా. నాయన బిడ్డ ఎదుగుచుండగా మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని దయచేసి పెట్టమని నాయన ప్రార్థనా మనవులన్నిటినీ ప్రభువా మీ సన్నిధిలోకి చేర్చుకుని ముద్ర వేసి భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.